జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా విషాదం చోటు చేసుకుంది. నవత అనే మహిళ ఇంట్లో తవ్వకాలు జరుగుతుండగా విద్యుత్ షాక్తో నరవేణి మొగిలి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగిత్యాల మండలం అనంతరం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఇంట్లో సుమారు 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసి గుంత నుండి బయటకు వస్తున్న సమయంలో కరెంటు షాక్ తగిలి మొగిలి అక్కడే మృతి చెందాడు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రాజేష్, జగిత్యాల గోవిందపల్లి చెందిన సోమయ్య తవ్వకాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అందుకే అమ్మ ఏ డౌట్ ఉండకూడదనే కదా మిమ్మల్ని కూడా తీసుకుపోయి చూపించినామా లేదా వాళ్ళ తర్వాత డౌట్ ఉందా కదా ఎట్లా ఉందో అట్లా ఏమంటావు అమ్మా? మనకు ఏమో మా దర్యాప్తులో మనం తెలుసుకుంటానైతే ముగ్గురు కలిసి రిపోర్ట్లు వచ్చేది లేదు. డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చేది లేదు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈసారి రిపోర్ట్ ఇస్తారు. ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టి 2 రిపోర్ట్ల మీద ఆధారపడి అప్పుడు లాస్ట్కి మీరు చెప్పగలరు. ఇప్పుడు ముసలాయన ఎక్కడ ఉంది సార్? ఇలా డాడీ ఎక్కడ ఉన్నా మరి మీరు అక్కడ హాస్పిటల్కి నేను కూడా వెళ్తారు కానీ చూడలేదా? ఇంత మట్టిలు బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారవేణి మొగిలి అనే వ్యక్తి అనంతరం చెందిన అతను, జగిత్యాల రూరల్ మండలం అతను, తర్వాత మరో ఇద్దరు సోమయ్య, రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కండ్లపల్లి గ్రామంలో ఒక ఇంటిని ఎంచుకొని వాళ్ళందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక 8 ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది, గుంత తవ్వడం జరిగింది. దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు, ఐరన్ది. పైకెక్కుతున్న క్రమంలో అతని చెయ్యి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డుకు తగిలి విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో ఉన్నాం. పోస్ట్మార్టం జరుగుతుంది. డాక్టర్ ఇచ్చే రిపోర్టు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది.